ప్రబుధ అభినేతులు ధాతా ధాతృణాం భువనచ్చయస్పతిర్దేవం సవితారమభిమాదిషాహో ఇమం యజ్ఞమశ్వినో భావృహస్పతిర్దేవాపాంతు యజమానం జద్ధాదు గురువ్యజానో వైజత్కర్మైకముత తస్మనవే పురుహూత పృక్తో తన ప్రజాయే హరియస్వరుణే ధ్రమానో రేరిషోమాపరాధాః येन सवत्नापते भवन्तीन्द्राग्निभ्यावो बाधामहेतानु स्वतभो रुद्रा आदित्यावो बृहस्पतिम् मोग्रम् जेतारमधिराजमक्रन्नु अर्वाञ्चमिन्द्रमवुदो हवामहे यो भोजितरजतुस्वजिभ्यः इमन्नो यज्ञम् वेजुरस्वाश्चकर्मो हरिवो मेदिनम् त्वा देवीम् वाचमजनयन्त देवास्ताम् विश्वरूपा पशवो वदन्ति तानो मन्त्रेषमूर्जन्धुहाना धेनुर्वागस्मानपसुस्वदेतु चपुरेण अयम् मुहूर्तः సుముహూర్తో అస్తు సుముహూర్త దుర్యాధనమానం గ్రహాణం అనుకూలితాబల సిద్ధిరస్తు. నువ్వు ఒక్కడే ఆచరణ చేయి, అమ్మాయి ఎక్కర్లేదు, ఒక్కడమే. దిరాచామేదు ఓగు స్వాహ ఓగు స్వాహ ఓగు స్వాహ ద్విపరిమృజా సకృదు స్పృశ్చా సవ్యం బాటిం పాదో వృక్షే అక్షతలు కొద్దిగా 2 గింజలు తీసుకుని వాసం చూసి నీకు అమ్మాయికి ఎడమవైపు నుంచి వెనక్కి తల్లింది. उत्तिष्ठन्तु भूतविदाचाः एते भूमि भारकाः एतेषामवरोधेन ब्रह्मकर्म समारभे प्राणायामे विनियोगः नी मुक्कुताकुलग ओं भूः ओं भुवः ओं सुवः महः ओं जनः ओं तपः ओं सत्यवरेण्यं भर्गो देवश्रीमेदोजन प्रचोदयात् ममापो ज्योतिरसं ब्रह्मभूर्भुवस्वरो मम అనుకోండి ఇద్దరు కూడా ఉపాత్తాదుర్దిక్షే ద్వారా శ్రీ పరమేశ్వరమిదిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం स्वाभ्याम् श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयवराधेश्वराकल्पे वैवस्वनोद्रगलीये प्रथमादिजम्बूतिरुपे भरतपरिषे भरतखण्डे विरोधभागे श्रीशैल ईशान्य प्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यदेशे शोभनगृहे स्वगृहे अनुको समस्कृता ब्राह्मण हरिहर गुरुजनसन्निधौ अस्मिन् वर्तमानव्यावहयान्त्रमानेन श्री जैनाम संवत्सरे उत्तरायणे चतुर्ऋतौ माघमासे शुक्लपक्षे चतुर्भ्याम् तत्काल पंचम्याम् वातरस्तु सर्वासरुक्तायाम् शोभात्रे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगलविशेषविशिष्टायाम् शोभातिथौ श्री परमेश्वरमिदिश्या परमेश्वर प्रीत्यर्थौ श्रीमान् गोत्रः कौण्डिन्यसु गोत्रः नी पूर्ति పేరు చెప్పు విశ్వనాథ శర్మానామధేయ ధర్మపత్ని సమేత అనుకో శ్రీమతః కౌండిన్య గోత్రోద్భవస్య విశ్వనాథ శర్మానామధేయస్య మమ అని చెప్పు धर्मपत्नी समेतस्य धर्मपत्नी समेतस्य అని చెప్పు धर्मपत्नी समेतस्य అమ్మాయి పేరు చెప్పు వెంకట సౌమ్య నామధేయస్య నామధేయవత్యాః ఆయుష్యాభి వృద్ధ్యర్థం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం మమ కుమారస్య సకల విద్యా పారంగత సిద్ధ్యర్థం అక్షరాభ్యాస ఆఖ్యో కర్మ కరిష్యే అక్షతలు తీసుకో 2 గింజలు మీ ఆవిడ చేత నీళ్లు వేయించుకో చేతిలో వదిలేసావా ఆదో నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే మళ్ళా కొద్దిగా నీళ్లు వేసుకుని నువ్వే వదిలేసి ఒక గ్లాసుకి విడిగా నీళ్ళకి గ్లాసు ఉన్న నీళ్లు పెట్టుకుని దానికి గంధం రాసి కుంకం పెట్టండి సదంగా కలశారాధనం కరిష్యే గంధం పెట్టి కుంకం పెట్టండి తర్వాత 2 పుష్పాలు అక్షతలు ఆ నీళ్లలో వేయండి
తమలపాకు నీళ్ళలో వేసుకుని చేయి మూసుంచండి ఇద్దరు కూడా. అలాగేనండి. కలసత్యముఖే విష్ణు కంఠే రుద్రమాతృ మూలే తత్రస్థ బ్రహ్మ మధ్యే మాతృణా కుక్షోదాగర సర్వే సప్తతి విభాంధ్ర అర్గ్వేదోధే జవేద సామ వేదోశ్చతృణ అంగై సదా ద్రవేకల్దామృతమాతృదా ఆ కలసే ఏటు ధావతే పవిత్రే పరిశుద్ధ్యుక్తరి యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుద్రం తర్భం విశ్వాభూతాన్యాప ప్రణావ ఆప పదేవ ఆపో నమాప అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప దశమాప సర్వా దేవత ఆపో భూత్రాపో. తమలపాకు తిప్పండి, నీళ్ళలో 3 సార్లు తిప్పండి. గంగే జయమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జోజిలేస్మిన్ సంతంగులు ఆయాంతు కలసోదగైన ఈ మహాగణాధిపతి దేవతా పూజార్థం మమ అనుకోండి. దురితక్షేకరగా కలసోదగైన పూజా ద్రవ్యా సంరక్ష. మీరు దగ్గర పెట్టుకున్న పూజా ద్రవ్యాల మీద ఆకుతో నీళ్లు తలండి. దేవం సంప్రోక్ష. గణపతి మీద కొద్దిగా తలండి. మీ శిరస్సును చల్లుకోండి. ఆ అమ్మాయికి తలండి, మీ అబ్బాయికి తలండి. దేవం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష. అది ఒక పుష్పం చేత్తో పుచ్చుకోండి, అక్షరాలు చేత్తో పుచ్చుకోండి. ముగ్గురు ఆ అబ్బాయికి కూడా కొద్దిగా ఇవ్వండి. గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనామోపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రవన్నోతిభిస్సేదదాతను శ్రీమన్మహాగణాధిపతిం సాంగం సాయుధం సమాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం గణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ పశువుని దగ్గర పెట్టండి, ముగ్గురు కలిపి అక్కడ పెట్టేసేయండి. స్థాపయామి పూజయామి. ఆ గ్లాసులో తమలపాకు తీసుకుని ఆ పశువుండ పైన చేయి మూసి అలా బోలించి పెట్టండి. ఆకును అలా పట్టుకోండి. అసు నిదే పునఃస్మాసు చక్షుపున ప్రాణమహినో దేవో జొప్పక్షేమ దుర్యముచనోతి అమృతం వై ప్రాణామృతమాభ ప్రణవేశా సరమోపైతే. అక్షతలు స్వామివారి దగ్గర వేయండి, గణపతి దగ్గర. మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ సనాతన గురు. నమస్కారం చేయండి స్వామివారికి ముగ్గురు కూడా. మొత్తం మంగళనాథ పూజా సంపత్కరి శుభ భక్తాభీష్టవదా తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ఒక పుష్పం తీసుకుని స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేయండి. మహాగణాధిపతి నమః ధ్యాయామి ఆవాహయామి. మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. తమలపాకుతో 5 సార్లు నీళ్లు చల్లుతుండండి. మహాగణాధిపతయే నమః. ఆద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనయం సమర్పయామి. ఓ పుష్పం తీసుకుని నీళ్లు చల్లండి ఆ స్వామివారి మీద. ఆపోహిష్టామజో భువస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షతే యోవశోతమృతహాదశ్చ భాజయేతేన కుజతిరు మాత్రః తస్మారంగా మామోహో చక్షయా జన్మత ఆపో జనయథాజనః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు పక్కన వదిలిపెట్టండి. స్నానానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు చేత్తో పుచ్చుకోండి. ఓం అభివస్త్రా సవదనాన్యరిషాభిధేన సుధా పూజమానా అభిచంద్రా భక్తవేరుణ్యాభ్యస్వానో దేవతమ. మహాగణాధిపతి నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతి సహజం ఆయుషమేజ మళ్ళా అక్షత వేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. గంధం మధ్య వెళ్తూ గంధం తనండి. గంధద్వారా దురాధరిషాన్ని చపుష్టాంగరిషిణి ఈశ్వరీం సర్వభూతానాం తామేహోపయే శ్రియం. శ్రీమన్మహాగణాధిపతే నమః. దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. పుష్పై పూజయామి. మీ దగ్గర ఉన్న పుష్పాలు ఒక్కొక్కటి తీసుకుని చక్కగా పూజ చేస్తుండండి. సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకన్యకాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. గణాధిపాయ నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. తూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. మూషకవానాయ నమః. మహాగణాధిపతే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. నమస్కారం చేయండి ఒకసారి. అగరపుల్ల వెలిగించే అవకాశం ఉంటే వెలిగించండి. ఏంటండి? అగరపుల్ల అగరబత్తి వెలిగిస్తారా? వెలిగించచ్చా అక్కడ? రెండు పుల్లలు తీసుకుని వెలిగించి స్వామివారికి చూపించండి. వనస్పత్యుద్భవే దివ్యేర్నానా గంధే సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగురుజిరాధిపమహాగణాధిపతే నమః. ధూపమాఘ్రాపయామి. తర్వాత దీపాన్ని చేత్తో నువ్వు వద్దమ్మా. సాధ్యమేగా సంయుక్తం యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివరాపహ భక్త్యా దీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నర్కాఘోరా దివ్య జ్యోతిర్నమోస్తే. దీపం దర్శయామి. ఒక చుక్క నీళ్లు పక్కన వదిలిపెట్టండి. ధూపదీపానంత శుద్ధ ఆచమనయం సమర్పయామి.
నివేదనకి పండు గాని బెల్లం ముక్క గాని మీకు అక్కడ అందుబాటులో ఏది ఉంటే అది పెట్టుకోండి ఆ బియ్యం మీద. పటిక బెల్లం ఉందండి. అమ్మా పటిక బెల్లం ఉందిలేండి. సరే తమలపాకు తీసుకున్న ఆయన గాయత్రి మంత్రం చెప్పు, నీకు వచ్చుగా ఓం చెప్పి చుట్టూ తిప్పు. సత్యం వర్తేన పరిశించామేను, సత్యం వర్తేన పరిశించామేను, ఏంటండి? సత్యం వర్తేన సత్యం తత్రేణ పరిశించామి పరిచయామి అమృతమస్తోను. అమృతమస్తు. అమృతోపసనది సాంగత గురువార శ్రీమన్ మహాగణాధిపతే నమః. సజ్జత్కాల కలకండామృతం నివేదయామి. 5 సార్లు చూపిస్తున్నాయన ఆ గణపతికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళా నీళ్ళతో పక్కన వదిలిపెట్టు. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత విధానమతి అస్తో వృక్షాలయామి, పాదో వృక్షాలయామి, శుద్ధ ఆచమనయం సమర్పయామి. తాంబూలం పెట్టండి స్వామివారి బియ్యం పేడ పళ్ళ మీద. 3 తమలపాకులు, ఒక్క పండు, పురుగి బలేశ్వరపురే నాగవల్లే దళే సుముక్త చున్న సమాయుక్తం తాంబూలం ప్రతిగురుజతాం. తాంబూలం పెట్టాక కర్పూరం తీసుకోండి. తాంబూలం సమర్పయామి. పడిపోతుందన్న ఈ శ్రావణ. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక్క నిమిషం. కర్పూరం వెలిగించి చూపించండి. అలాగే కర్పూరం వెలిగించచ్చుగా. వెలిగించచ్చు వెలిగించచ్చు. వెలిగించి ఆ గంట అంటే గంట మోగిస్తూ చూపించండి. చిరంజపాత్రం మధో పూర్ణం దధాతి మదవ్యోధానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజం స్వరాజ్యం వైరాజ్యం ఆరమేష్టిగం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. చూపించానైనా కర్పూరం కళ్ళకి అద్దుకోండి. మీరు అద్దుకోండి, స్వామివారికి అద్ది మీరు అద్దుకోండి, పిల్లవాడికి అద్దండి. నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ. 2 పుష్పాలు చేత్తో పుచ్చుకోండి, ముగ్గురు కూడా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని జాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. గణాధిపతిర్మన్ మహాగణాధిపతే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. 4 అక్షతలు పూజ చేస్తుండండి ఆ పసుపుండ మీద. పునఃపూజాంచ కలిషే చత్రమాచ్ఛాదయామి చామరం బీజయామి. వాద్యం ఘోషయామి. ఆందోళికానారోహయామి స్వానారోహయామి. గజానారోహయామి. భక్తోపచార యుక్తోపచార విధోపచార మంత్రోపచార పూజాన్ని సమర్పయామి. యజ్ఞస్మృత్యాదినమోక్ష తమ పూజా క్రియాదిషు జ్యోనం సంపూర్ణం వ్యాధి సజ్జో వందే తమచ్చునం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపత్యం మయా దేవాన్ని ఇద్దరు కూడా పరిపూర్ణం తదస్తుతే. 2 గిన్నెలు అక్షరాలు చేతో పుచ్చుకొని నా అమ్మాయి చేత నీళ్లు వేయించుకో, పళ్ళల్లో వదిలిపెట్టు. అనయా ధ్యాన ఆవాహన శ్రోతోపచార పూజాచ భగవాన్ సర్వాత్మక ధర్మంత్రి మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్నో వృతో భూత్వా పుత్రే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. తర్వాత మీరు పూజ చేసిన పసుపుండి దగ్గర పూలు తీసుకుని ఒక పూలు తీసుకుని అమ్మాయికి ఇవ్వు. అమ్మాయి చెరసులో పెట్టుకో. మనం అక్షతలు ఉంటాయి కదా, ఆ అక్షతలు నువ్వు వేసుకుని అమ్మాయికి వేసి బాబుకి వేయి. శతమానం భవదాయు పురుషస్థితేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టది సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా ధర్మకం హర్తమే పాపం దుర్మాదు స్వప్రనాదిని కాండాత్ ప్రరోహం తే పరుష పరుష ప్రే ఏవానో దూర్భే ప్రతున సహస్రేణ సతేన యా సతేన ప్రతున సహస్రేణ విరోహతి. కొద్దిగా ఆకులు పై ఆ బియ్యం మీద ఉన్న ఆకులు కొద్ది పైకి జరుపు. యజ్ఞేన యజ్ఞామ యజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యా తన్నోదేహనాకం యజమాన సంతే యత్ర పూర్వే సాధ్యా సంత దేవా. మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రతిష్ఠయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఆ పసుపుండ ఆకు తీసి దేవుడి దగ్గర పెట్టేసేయి. మీ దేవుడి దగ్గర పెట్టేసేయండి. అది అయిందనా? తర్వాత ఇప్పుడు ఆ రెవికల ముక్క దేవుడి దగ్గర పరిచి దాని మీద కాస్త బియ్యం పోయండి. పోసావా? పైనుంచి 3 ఆకులు వేయి, దాని కింద 3 ఆకులు వేయి, దాని కింద 3 ఆకులు వేయి.
పైన 3 ఆకులు, కింద లైన్లో 3 ఆకులు, కరెక్ట్ గా దాని కింద 3 ఆకులు. వేశారా? వేసామండి. మళ్ళా ఆచమనం చేయండి మీ ఇద్దరు. మొత్తం 9 ఆకులు వస్తాయి. కేశవ ఇద్దరు కూడా ఆచమనం చేయండి. నీళ్లు వేసుకుని చేతిలో 3 సార్లు పుచ్చుకుని అమ్మాయి చేతిలో వేయి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. హరిం కేశవాయ నమః, హరిం నారాయణాయ నమః, హరిం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, చిత్తాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 ఇతర అక్షత వాసులు చూసి ఇందాక వేసినట్టుగా ఆ అమ్మాయి పక్క నుంచి వేసేసి ఉత్తిష్టంతు బదుదాజాః ఏతే భూమి వర్గాః ఏతేషామోర్ధన బ్రహ్మకర్మసమారభే ప్రాణాయామే వినియోగः. ఓం భూః ఓం భువః ఓం భువః ఓం మహాః ఓం జనః ఓం తపః ఓం సత్యముత్తమేం వర్గో దేవజ్ఞమేదోజన ప్రచోదయాత్ ఓం జ్యోతిర్ సోమత బ్రహ్మ భూర్భువః మమ అనుకోండి ఇద్దరు కూడా. ఉపాత్త దుర్దక్షే ద్వారా శ్రీ గురువే శ్రీమతిశ్యాబ్రమే శ్రీ ప్రీత్యర్థో శుభాభ్యాంధ్రే మహావిష్ణో ఆజ్ఞేయ ప్రవృత్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ రాధే స్విరాకల్పే వైవస్వమోద్రేకలిగే ప్రథమాది జంబూద్వీపే వర్ధవృహ్యే వర్ధకనవిరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలిశ ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శోభనగృహే స్వగృహే సమస్తదా బ్రాహ్మణ హరిహర గురు జనదనధో అస్మిన్ ప్రథమాన వ్యవహార చంద్రమానేన శ్రీ జైనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరతో మాఘమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తత్కాల పంచమ్యాం వాతరః వాతరస్తు సర్వాదృక్త శుభవాసరేషు నక్షత్రే శుభయోగే శుభగ్రహణే విశేషాయాం శోధితో శ్రీ పరమేశ్వరమతి పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః కౌండిన్య గోత్రః విశ్వనాథ ధర్మనామధేయః ధర్మపత్ని ధర్మదాశ్రితః కౌండిన్య గోత్రోద్భవస్య విశ్వనాథ ధర్మనామధేయస్య మమ అనుకోండి కూడా ధర్మపత్ని సమేతస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. మళ్ళా మమ అనండి. కుమారస్య అని చెప్పండి. కుమారస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం అనండి. ఆయుష్యాభివృద్ధ్యర్థం సకల విద్య పారంగత సిద్ధ్యర్థం అక్షరాభ్యాస ప్రారంభ శుభ సమయే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి ఇంద్రాది అష్టదిక్పాలక పూజాం కరిష్యే. అక్షత తీసుకో, నీళ్లు వేయించుకో అమ్మాయి చేత. అయిందా? తర్వాత మీరు అక్కడ ఖర్జూరకాయలు ఉన్నాయా? ఖర్జూరకాయలు, చిల్లర పైసా, వక్కలు, పూలు, అక్షతలు, ఈ 5 ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 వస్తువులు కూడా కలిపి మీ వారి చేతికి ఇవ్వండి. పసుపు కొమ్ములు బదులు బాదం పప్పు తెచ్చాం. ఏముంటే అవి మీకు 5 ఐటములు తీసుకున్న అమ్మాయి చేతి నుంచి నువ్వు తీసుకో. తీసుకున్నాక చెప్పు తీసుకున్నానని. ఒక్క నిమిషం అండి. కంగారు నువ్వు తీసుకున్నాకే చెప్పు, నాకు తీసుకున్నాను అని చెప్తాను. తీసుకున్నావా? వాడికి ఏదైనా తినమని ఇస్తే వాడు తింటూ ఉంటాడు, మనకి జోలికి రాకుండా ఉంటాడు పూజ దగ్గరికి. అంటే దీపారాధన ఇచ్చాం కదా, అవన్నీ వచ్చి పట్టుకోవాలని వాడు. జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే అబ్బాయిని అమ్మాయి చేతికి ఇచ్చి నువ్వు అవి తీసుకో అవన్నీ. అది తీసుకున్నా ముందు 5 ఐటములు చేతిలో ఉన్నాయా? ఒక్క నిమిషం. తీసుకుని శుక్లాంబరం అని చెప్పి ఆ పసుపుండ దగ్గర పెట్టండి. అవి
గణానాంత్వా గణపతి కుంభవామి. ఆ పసుపుండ దగ్గర పెట్టమన్న మా అబ్బాయిని శుక్లాంబరతం చెప్పి ఫస్ట్ ని పసుపుండ దగ్గర పెట్టమని. గణానాంత్వా 5 వస్తువులు ఆ పసుపుండ దగ్గర పెట్టమనండి ముందు. గణానాంత్వా గణపతి కుంభవామహే కవింక వీరామో సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం నోతిభిశ్చేదాసం గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళా ఇందాక పెట్టేశాక మళ్ళా తీసుకోండి 5 ఐటెంలు తీసుకుని మధ్య. ఇప్పుడు మీరు వేసిన 3 ఆకులు ఉన్నాయి కదా పైన, ఆ పై వరుస నుంచి కింద వరుసలో కుడి పక్క నుంచి ఎడం వైపుకు 3 ఆకుల్లో పెట్టాలి 3 సార్లు. కింద వరుసలో పై నుంచి కింద వరుసలో మధ్యలో కుడి పక్క నుంచి ఎడం వైపుకి సమాప్తం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మహాలక్ష్మిని మా మనసులో ధ్యానించుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. మహాలక్ష్మీ దేవతామావాహయామి పెట్టండి అక్కడ. స్థాపయామి పూజయామి. మహాలక్ష్మీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి రండి చాలు. అక్కడ పెట్టి మళ్ళా తీసుకోండి, దాని పక్కాకు మీద పెట్టాలి. ఇప్పుడు గౌరీమ మాయశలిరాంత క్షత్యేకపతి ద్విపతి చతుష్పతి అష్టాపతి నవదీప భూమి ధాత్రాభ్రమేభ్యో వన్నో గౌరీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత మళ్ళా తీసుకుని చివరాకు మీద ఇప్పుడు ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ భట్రియవతు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ దేవతామావాహయామి అను. సరస్వతీ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి అనండి. స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మళ్ళా అలాగే తీసుకుని పైన 3 ఆకుల్లో అలా పట్టుకోండి. ఒక్కొక్క ఆకులో పెట్టుకుంటుండండి. ఇంద్రంభో విశ్వప్రభా మేజనేభ్య అస్మాకమస్తు దేవత. ఆ మధ్యాకులో పెట్టండి ముందు, పైన ఉన్న లైన్ లో మధ్యాకులో ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజామి. ఇప్పుడు పక్కన ఆకులను పెట్టండి. అగ్నిం దూతం వృణిమే హోతారం విశ్వవేద సమస్య యజ్ఞశ్చ సుఖతో అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. దాని కింద ఇంకొక ఆకు విడిగా వేయండి ఒకటి. మండపం కింద పైన ఉన్న 3 ఆకులకు వేసావు కదా, ఇప్పుడు పెట్టిన దాని ఆకు కింద ఇంకో ఆకు వేయి రైట్ సైడ్ లో. అక్కడ ఆకు వేసి ఇప్పుడు దాని మీద పెట్టండి. యమ యజోమగో సునద యమాయుధావి యమగమ్మ యజ్ఞోగచ్చ చక్రితో దోరంకృత యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత మళ్ళా తీసుకోండి. తర్వాత మళ్ళా తీసుకుని దాని కిందకు ఇంకో ఆకు వేసే ఉంది, ఆకు మీద పెట్టేసేయండి కింద లైన్ లో. అది అసున్మంతమయజమాన విచ్చత్తేన శేషాంతస్కరశ్చాన్వేషి అన్యమస్మదిచ్చదాత ఇచ్చానమో దేవి నిరుతేభ్యమస్తు. నిరుతం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఇటరా దాని పక్కాకు మీద పెట్టండి. ఇమం మే వరుణ శృతి హవ మధ్యాజనుడయ వామ భస్సురాతికి వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఒక్క నిమిషం అండి. పెట్టమ్మా పర్ల కంగారు. దాని పక్కాకు మీద పెట్టాలి. ఇప్పుడు మళ్ళా తవ వాయవనస్పతే త్వష్టోర్జామాతరద్భుత ఆవాంశాం వృణీమహే వాయువై దిగ్భాగే వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఏం చేస్తారండి, పెట్టిన ఆకుకి ఆ పైన ఆకుకి మధ్యలో ఇంకొక ఆకు వేయండి. అవుతాను 2 ఆకులు వేయండి. అక్కడ ఒకటి, ఆ పైన ఇంకా ఈశాన్యంలో ఒక ఆకు వేయండి. 2 ఆకులు పెడతాయి. ఇంకా తర్వాత మళ్ళా తీసుకుని ఆ పక్కన దాని మీద పెట్టండి. ఇప్పుడు పెట్టిన మా మొదటి 2 ఆకుల మీద పెడుతుండండి. సోమో ధేనుగో సోమర్వంత మాధవం సోమో వీరంగ మణ్యంత దాదు దర్శకం సభేయం శ్రవణం జోదాత్మే కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. సమీశానం జగతస్థు ధత్పతిమో ధియం జన్మమవదేహో మహే వయం పూషాన యధావేదు దామసద్భృధే రక్షితా వాయుధస్తయే ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. చేసేసారా? ఇప్పుడు కొబ్బరికాయ ఒకటి పట్టుకోండి, దానికి కుంకుమ పెట్టండి. కొబ్బరికాయ తీసుకుని ఆ మధ్యలో ఆ 3 ఆకుల మధ్యలో ఉన్న ఆకుల మధ్యలో పెట్టండి. బ్రహ్మా దేవానాం పదవేక వినామృప్రాణామేషో మృగాణా శేనో గృధ్రానాగుస్పతి ద్రవణా నాగం సోమ పవిత్రమచ్చే ద్రేవన్నో
బ్రహ్మాండమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు కొద్దిగా అక్షతలు తీసుకుని పుష్పాలు చేత్తో పుచ్చుకుని అన్ని ఆకుల మీద వేయండి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సహిత ఇంద్రాజ్యష్టపాలక బ్రహ్మాండ దేవతాభ్యో నమః. అస్త్రో భవ వృదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వినాశనం గురు. మీ తమలపాకులో గ్లాసులో ఉంది కదా, గ్లాసులో తమలపాకు ఉందా? ఉంది. దాని మీద చేయి మూసి ఒకసారి అలా కాసేపు అలా ఉంచండి. ఒక 3 సెకండ్లు అలా ఉండండి. కలసత్యముఖే విష్ణుకంఠే రుద్రమాధ మౌలితత్వ అంగై సుధాద్రవేదామృతా కలసే ఏకధావతి పవిత్రే పరిశుద్ధి యజ్ఞేషు వర్ధతే భువాయుధం భూతాన్యాపో ప్రణావాపో నమాప అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చంద్రగుష్టాపో జ్యోతిగుష్టాపో విజుగుష్టాపో తమలపాకు నీళ్ళలో 3 సార్లు ఇప్పుడైనా గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా కావరి యోజలేస్మని సంతకులు ఆయాంతు కలసోదగిన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా పూజార్థం అన్నిటి మీద పూజా ద్రవ్యాల మీద నిలుదలు పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య వెళ్ళావా? తర్వాత స్వామివారి మండపం మీద చల్లు ఆ కొబ్బరికాయ మీద. మీ ముగ్గురు చల్లుకోండి. అయిందా? ఇప్పుడు అదే తమలపాకుతో కొబ్బరికాయని తాకుతూ ఇద్దరు కూడా కాసేపు ఒక 3 సెకండ్లు అలా తాగుతుండండి. 2 సెకండ్లు. అతని దేవుల రత్నాసు చక్షు పునః ప్రాణమేనో దేభోగం జొప్పేమ దుర్జమచ్చినో తమదేమయారస్వతి అమృతమై ప్రణామతమాహో ప్రణానైవైథా సర్వవహ్వయతే స్థిరో భవ వృదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవరాజంగురు. ఇక పూలు దగ్గర పెట్టుకోండి. 2-3 పుష్పాలు చేత్తో ఉంచుకోండి. అమ్మవారికి ధ్యానం చేస్తుండండి కళ్ళు మూసుకుని. హిరణ్యవర్ణామణిమృతవనరయాం చంద్రామణమయ్యే లక్ష్మీ జాత భేదో మమావ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మహాసరస్వత్యై నమః ధ్యాయామి. ఓ పుష్పం వేసి నా కొబ్బరికాయ మీద మళ్ళా తీసుకోండి. తామావహ జాతవేదో లక్ష్మీమనవ గామినేమ శ్యామిరణ్యమిందే యంగావత్మృషానో నవరత్నగంట హేమ సింహాసనం సమర్పయామి. ఇంకో పుష్పం వేయండి. నిమడుతోందా? అశ్వపూర్వామృతమజ్జామతనాథ ప్రబోధిం త్రిం దేవీమోపయేర్మా దేవీచురుతాం. తమలపాకుతో నీళ్లు తరండి. ఆదయో పాద్యం సమర్పయామి. చల్లుతున్నారా? ృపాధోద్భాకాంశోస్మదారణ్య ప్రకారామార్ద్రాంచలంతేం తృప్తాం తర్పయేస్తామత్మవర్ణాం తామేహోపయేత్రయం అత్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ఇంకోసారి చల్లండి. చంద్రాంబ్రభాతామజ్వలంతిం లోకే దేవజుషాముధారాంతామత్తనీభింసరణభం ప్రపంచ లక్ష్మీర్మేన శ్రాంతామునే ముఖే సుధా ఆచమనయం సమర్పయామి. కొబ్బరికాయ ఒకటి తీసుకుని కొట్టండి. కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కొద్దిగా పుష్పంతో తలండి ఆ మండపం మీద. కంగారు లేదు. ఇదిగో సౌమ్య, ఇదే ప్రోగ్రాము రికార్డ్ అవుతున్నట్టుంది. ఇందాక రికార్డ్ అవుతోంది అన్నట్టుగా వచ్చి అందువల్ల రావటల్లా మాకు బొమ్మ. అది చాలటల్లా, ఆ పవర్ చాలటల్లా. అందుకని ఆర్పేసి మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాం వస్తుంది నేను అనుకోవటం. లేదు ఆర్పేస్తావా? అది ఆర్పేసి ఆన్ చేస్తే గానీ సరిగ్గా రాదు. మీ బొమ్మలు అయితే కనిపించదు మాకు. రికార్డు కంప్యూటర్ లో రికార్డు పెట్టారా? అది అయితే రాదులే, మా బొమ్మ రాదులే. కానీ అట్టానే ఉంచండి అయితే. ఎందుకు మా రికార్డింగ్ స్పష్టంగా వస్తుంది పర్లా. మీ బొమ్మ మాకు రావటల్లా, అంటే మాకు చాలటల్లా పవరు. రికార్డింగ్ లో ఇదే వస్తుంది, అది రాకపోయినా పర్లా. సరే ఓకే, అయితే అట్లా ఉంచేమా? అట్లానే ఉంచేయండి. సరే. పుష్పం తీసుకుని ఆ కొబ్బరి నీళ్ళు అన్ని ఆ కొబ్బరికాయ మీద తంతున్నాయినా పురుషేణ ఓం ఆదిత్యవర్ణేదో జయాదో వనస్పతిస్వరుషోదృహాదశ్చ బలాది తవసానంద మహాయాంతరాయాచ బాహ్యాలక్ష్మీ ఆప్యాయ త్వదమేద దేవి సుతశోభవృష్ణిం భవాచ సంగతే నదిక్రామ్నో కార్యశిష్టోస్పతివాదినః ధర్మముఖాకృతమణాకం కృతారిదో శుక్రమసి జ్యోతిషి తేజోసి దేవో వత్సవతోత్మనాథక్షేత్రేణ పవిత్రేణ వధో సూర్యసరస్వభిః మధువాతార్తాయతే మధుక్షంధవ మాధ్వేన్న సంతోషదీ మాధునక్తమదోష మధుమత్మాధ్యమజః మధుజ్యోరస్నమిదా మధుమాన్నో వనస్పతిమధుమాకమ సుందర్యః మాధ్వేర్గావో భవంతునః సాధుపవసద్వ్యాజమనే
स्वादुरिन्द्राय दोहवेद नाम्ने स्वादुर्मित्राय रुणाय वायवे बृहस्पतये मधुमागमदाभ्यः महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः పంచామృత స్నానం సమర్పయామి నారికేళ ఫలోదక స్నానం సమర్పయామి ఈ గ్లాసులో నీళ్లు ధరండి కొత్త పుష్పంతో ఆపోహిష్టామజో భువ తానభూత్యేదాతరమైన చక్రజే యోగ శోధమాత్రస్మారకమావో చక్షియా జన్మదాపోషణేధాజన శుద్ధోదక స్నానం సమర్పయామి ఒక చుక్క నీళ్లు పక్కన వదిలిపెట్టండి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్షతలు చేత్తో పుచ్చుకోండి అభివస్తవం ఉపేతమాన్ దేవసక కీర్తి జమనినాథ ప్రాదుర్భూత స్ఫుటేస్మిన్ కీర్తిమూర్ధిం దదాతమే క్షుత్రవాసామలాజ్యేష్టామలక్ష్మీనాశయామ్యహూతమసముద్ధుజ సర్వాన్నిగ్రాతో అక్షతలు వేసేసండి వస్త్రార్థం యజ్ఞోపవిధార్థం అక్షతాన్ని సమర్పయామి పుష్పం తీసుకుని గంధంలో తడిపి పుష్పంతో గంధం తలండి ఆ పుష్పం అక్కడ వేసేసేయండి గంధద్వారాంధ్రాధృజ నిత్యపుష్టాంగరి శ్రీ ఈశ్వరీకం సర్వభూతానాం తామేహోపయ్యే శ్రీయం దివ్యశ్రీ పరిమళ చంద్రం సమర్పయామి మనసక్కాభమాకూతిం వాచ సత్యమధీమహి పశూనాగం రూపమన్నత్యమహి శ్రీ సాంస ఆభరణార్థం పుష్పం సమర్పయామి కర్తవేన ప్రజాభూతామయం భగతమాత్రీం వాసైమేకల మాత్రం పద్మమాలిని పుష్పాన్ని సమర్పయామి కాస్త పసుపు కుంకాలు ముగ్గురు ఇద్దరు కూడా వేయండి హరిద్రంచ కొబ్బరికాయ మిగతాలు హరిద్రంచమయానితం దేవి కళ్యాణదాయిని సౌభాగ్యం వర్ధనత్యం గృహాణ హరివల్భే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానిదం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరే కుంకుమ పరిమళం సమర్పయామి పుష్పాలు ఉన్నాయా అక్కడ ఇంకా ఇప్పుడు ఆ పుష్పాల పళ్ళెం చేత్తో పుచ్చుకోండి ఒకటి ఎడం చేత్తో పళ్ళెం పట్టుకుని ముగ్గురు ఇద్దరు కూడా పుష్పాలు ఒక్కొక్కటి నిదానంగా వేస్తూ ఉండండి చెప్తుంటా నామాలు లైన్ ఉండడం అదే అన్ని బాగానే వినిపిస్తున్నాయా? క్లారిటీగా వినబడుతున్నాయండి. రికార్డ్ అయ్యింది నీకు చూపిస్తాను తర్వాత నీకు అప్పుడు తెలుస్తుంది. అదే నువ్వు రికార్డ్ చేయటం వల్లే బొమ్మ రావటంలా ఇది ఆ పవర్ దాటల్లా మాకు. పర్లేదు. అదే రికార్డింగ్ అయిపోయిన తర్వాత పెడదాలి, అప్పుడు ఆన్ చేస్తే మళ్ళీ వస్తుంది. రికార్డింగ్ అయిపోగానే ఆఫ్ చెయ్యి, అప్పుడు వస్తుంది మాకు. ఏమన్నా కావాలా పుస్తకం మీకు? మా దగ్గర ఉంటాయి. అరే వినిపిస్తుందా? శుభ్రంగా వినిపిస్తాం. ఇప్పుడు పుష్పాలు పూజ చేస్తుండండి. సరస్వత్యై నమః, మహాభద్రాయ నమః, మహామాయాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం శ్రీప్రదాయ నమః, ఓం ధర్మదయ పద్మనిధయాయ నమః, పద్మాక్షయ నమః, పద్మభద్రాయ నమః, శివానుజాయ నమః, పుస్తకభూతయ నమః, జ్ఞానముద్రాయ నమః, రమాయ నమః, వరాయ నమః, జ్ఞానరూపాయ నమః, మహావిద్యాయ నమః, మహాపాదనాథికాయ నమః, మహాశ్రియాయ నమః, మాలిన్యాయ నమః, మహాభోగాయ నమః, మహాభుజాయ నమః, మహాభాగాయ నమః, మహోత్సాహాయ నమః, దివ్యాంగాయ నమః, సురవందితాయ నమః, మహాకాళిజాయ నమః, మహాపాదగా మహాపాదాయ నమః, మహాకారాయ నమః, మహాంకుశాయ నమః, సీతాయ నమః, విమలాయ నమః, విశ్వాయ నమః, విద్యున్మాలాయ నమః, వైష్ణవ్య నమః, చంద్రికాయ నమః, చంద్రభద్రాయ నమః, చంద్రలేఖా విభూతాయ నమః, సావిత్ర్యై నమః, సురథాయ నమః, దేవ్యై నమః, దివ్యాలంకార భూతాయ నమః, భాగ్దేవ్యై నమః, వసుదాయ నమః, తీవ్రాయ నమః, మహాభద్రాయ నమః, మహాబలాయ నమః, భోగదాయ నమః, భారత్యై నమః, భామాయ నమః, గోవిందాయ నమః, గోమత్యై నమః, శివాయ నమః, జగిలాయ నమః, వింధ్యావాసాయ నమః, వింధ్యాచల నివాసాయ నమః, చండికాయ నమః, వైష్ణవ్యై నమః, బ్రాహ్మ్యై నమః, బ్రహ్మ జ్ఞాన జ్ఞానైకదాతనాయ నమః, సౌదామిన్యాయ నమః, సామర్థ్యై నమః, సుభద్రాయ నమః, సురభుజాయ నమః, సువాసిన్యై నమః, సువాసాయ నమః, ఓం విద్రాయ నమః, పద్మలోచన నమః, విద్యారూపాయ నమః, విశాలాఖ్యై నమః, బ్రహ్మచార్యై నమః, మహాబలాయ నమః, త్రియమూర్తయే నమః, త్రికాలజ్ఞానాయ నమః, దుర్గాయ నమః, దాతరూపాయ నమః, తుంభాద్రమద పరమర్ధన్యై నమః, సుమదాయ నమః, సర్వాత్మకాయ నమః, రక్తబీజనిహంత్రయే నమః, చాముండాయ నమః, ఆత్మికాయ నమః, ప్రహరణ ముండకాసుర ప్రహరణాయ నమః, ధూమ్రలోచనాయ నమః, ప్రణవదేవతాయ నమః, సౌమ్యాయ నమః, సురాదురా సమన్వయ నమః, కాళరాత్రే నమః, కళా ఓం కలధారాయ నమః, శోభశోభాయ నమః, భాగ్యై నమః, వరారోహాయ నమః, వరాయ నమః, భార్యాదనాయ నమః, చిత్రాంబరాయ నమః, చిత్రగంధాయ నమః, చిత్రమాయు భూమిదాయ నమః, శాంతాయ నమః, కామ్యప్రదాయ నమః, వంద్యాయ నమః, విద్యాధర సుపూజితాయ నమః, శ్వేతాసనాయ నమః, నీలభుజాయ నమః,
చతుర్భుజ బలరాజాయ నమః ఫలప్రదాయ నమః చతురాసన సామ్రాజ్యాయ నమః రక్తమధ్యాయ నమః నిరంజనాయ నమః హంసావాహనాయ నమః నీలానంగాయ నమః బ్రహ్మావిష్ణువాత్కాయ నమః అష్టోత్తర నామూయాన్ని ప్రపయామి. కాస్త కుంకుమ పూజ చేస్తున్న ఒక చీకడు ఊరికే కొద్దిగా వేస్తున్న కొబ్బరికాయ మీద వికృత్యాయ నమః వికృత్యాయ నమః విద్యాయ నమః ద్రవభూత ప్రదాయ నమః శ్రద్ధాయ నమః విభూతి నమః సురభ్య నమః బ్రహ్మాత్మ నమః భాజ నమః పద్మాలయ నమః శ్రీ నమః స్వాహాయ నమః సుధాయ నమః సుధాయ నమః సంజాయ నమః నమయ నమః లక్ష్మీ నమః నిత్యపుత్రాయ నమః వరి నమః నిత్య నమః నిత్య నమః వసుధారిణి నమః నమః కాంతాయ నమః కామాఖ్య నమః క్రోధ సంభవాయ నమః అనుగ్రహప్రదాయ నమః బుద్ధ్యాయ నమః గాయ నమః వల్లభాయ నమః శోకాయ నమః అమృతాయ నమః నిత్యాయ నమః లోక శోక రాజి నమః ధర్మలయ నమః గుణాయ నమః లోకమాత్రాయ నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షయ నమః పద్మసుందరియ నమః పద్మోద్భవాయ నమః పద్మముఖ్యాయ నమః పద్మనాభప్రమాయ నమః రమాయ నమః పద్మబాలాయ నమః దేవ్యాయ నమః పద్మగంధీయ పద్మన్య నమః పద్మగంధీయ నమః పుణ్యగంధాయ నమః ప్రసన్నాయ నమః ప్రసాదముఖ్య నమః ప్రభాయ నమః చంద్రోదయాయ నమః చంద్రాయ నమః చంద్రసహోదరాయ నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రుద్రాయ నమః ఆహ్లాదన్య నమః బుద్ధే నమః శివాయ నమః శివకర్య నమః సత్య నమః విమలాయ నమః విశ్వజన్య నమః పుష్టే నమః దారిద్ర్యనాశిన్య నమః పుష్కరిణ్య నమః శాంతాయ నమః శాంతాయ నమః సుమాల్యాయ నమః శ్రీయ నమః భక్త్రయ నమః విలపలాయ నిలయాయ నమః వరారువాయ నమః రజస్మింజయ నమః సుందరాయ నమః దారంగాయ నమః 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 ధనధాన్యకర్య నమః సద్య నమః శ్రేణిజోమ్య నమః ధోక్తాయ నమః ప్రోత్కృతాయ నమః లక్ష్మీ నమః సుప్రదాయ నమః వాయ నమః ప్రాకాయ నమః సుపుత్రాయ నమః జయ నమః మంగళాదేవ్య నమః విష్ణు నక్షత్రస్థితాయ నమః విష్ణుమత్య నమః విష్ణునాక్ష నమః నారాయణ నమః త్రిదాయ నమః దారిద్ర్యాధ్వంత్య నమః దేవ్య నమః ద్రవోపద్రవాణి నమః నవదుర్గాయ నమః బ్రహ్మ విష్ణుదురాత్మ నమః త్రికాలజన్మ నమః భువనేశ్వర్య నమః లక్ష్మీ అష్టోత్తర నామూయాన్ని ప్రపయామి భవసిదేవత్యవత్య నమః ద్రవసిదేవత్యవత్య నమః ఈశానసిదేవ నమః పశుపతిదేవత్య నమః రుద్రసిదేవత్య నమః ఉగ్రసిదేవత్యవత్య నమః భీమసిదేవత్యవత్య నమః దేవత్యవత్య నమః అరుణ పుష్పాలు వేసండి చివరిలో నానావిధ పరిమళ పత్ర పుష్ప సమర్పయామి. ఆగ్రత్తులు వెలుగుతున్నవి చూపించండి, లేకపోతే వెలిగించండి. వెలుగుతున్నాయి. ధూపం చూపించండి. ఆపస్రజంతు సిద్ధానే దేవీ మాత్రం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యై నమః ధూపమాఘ్రాపయామి. దీపం చూపించండి. దీపం రాజ్ఞోం ఆర్ద్రాం పుష్కరణం సువర్ణాం హేమ వాలిం సూర్యాన్మయ లక్ష్మీ జాత వేదో భవాల ప్రత్యక్ష దీపం దర్శయామి. కొద్ది నీళ్ళతో కొద్దిపెట్టిన పక్కన ధూప దీపానందరం సమర్పయామి. కొబ్బరికాయ ఇంకోటి ఉందా? రెండే ఉన్నాయండి, రెండు పెట్టేశాం. అవండి రెండు కొట్టేసాయి కదా. అరటి పళ్ళు ఉంటే పళ్ళు మీద పెట్టా. సరే, ఇప్పుడు ఆ కొట్టిన ఇందాక కొబ్బరి చెప్పు ఉన్నాయి కదా, అవి ఆ తర్వాత అరటి పళ్ళు ఏమైతే పళ్ళు ఉన్నాయో నివేదన పెడతానికి. ఓకే. ఇంకేమన్నా ఇంట్లో పాయసం లాంటిది ఏమన్నా చేసినా అది కూడా పెట్టుకోవచ్చు. చేసామండి, పాయసం చేసాం. అరటిపళ్ళు నంబర్ వన్ మీద కాస్త నెయ్యి వేయండి, ఒక చుక్క. ఒక్క నిమిషం నేను వస్తాను, పట్టుకొని తీసుకొస్తాను. ఒక్క నిమిషం అండి, పాయసం తీసుకొస్తుంది. తీసుకురా, మనకు కంగారు లేదు. ఈ లోపల మా నాన్నగారిని ఒకసారి ఆపేసి పెట్టమనండి, ఇది వస్తుందేమో బొమ్మ. అలాగే ఓకే, ఆపేసి పెడుతున్నా, మళ్ళీ ఆన్ చేయి.